హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో రాజగురువు తన మనసులో ప్రభువులు తమ సోదరులను రక్త సంబంధికులు అనుకుంటున్నారు, కానీ వారికి తెలియదు వారు రక్త పిపాసులని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత రాజవైద్యుడు ఇచ్చిన ఔషధం వల్ల మత్తులోకి వెళ్ళిన మహారాణి ఒక్కసారిగా లేచి రుద్ర అని ఉయ్యాల్లో ఉన్న రుద్రుడి దగ్గరికి వెళ్తుంది. ఉయ్యాల్లో ఉన్న రుద్రుని చూస్తూ బాధపడుతూ, రుద్ర, నువ్వు ఒక ఆడపిల్లగాని పెరిగి పెద్దవ్వాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. కనీసం శత్రువులు అలాగైనా నీపై పగపట్టరని నా ఆశ. ఒకవేళ నువ్వే లేనప్పుడు ఈ సింహాసనం, ఈ రాజ్యం నాకెందుకు? ఈ ప్రమాదపు కత్తి అంచుల వెనుక మనం భయంగా ఎంతకాలమని బ్రతకాలి? అన్యం పుణ్యం తెలియని పసిపాపవైన నీకు ఎందరో ఎన్నో ప్రమాదాలు తలపెట్టాలని పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. దానికి కారణం ఈ రాజ్యం, ఈ సింహాసనం అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే పెద్దమ్మ మహారాణి ఈశ్వరానుగ్రహంతో కాకతీమాత దివ్యలతో పుట్టిన ఈ పసిబిడ్డను ఏ శత్రువులు ఏమీ చెయ్యలేరు. రావణ దహన ప్రమాదం నుండి ఈ బిడ్డను ఆ కాకతీమాతే కాపాడింది అని అంటుంది. అప్పుడు మహారాణి బిడ్డను చేతిలోకి తీసుకుని, అవును, నువ్వన్నది నిజమే. నా బిడ్డ ఆ కాకతీమాత అంశతో పుట్టింది. నీకు ఈరోజు రుద్రమదేవి అని పేరు పెడుతున్నాను. పేరుకు తగ్గట్టుగానే ఆ కాకతీమాత శౌర్య పరాక్రమాలతో నువ్వు పెరిగి పెద్దవ్వాలి. నీ తండ్రి కన్న కలలన్నిటినీ నువ్వు నెరవేర్చాలి. రుద్రమదేవి అన్న పేరు చరిత్రలో నిలిచిపోవాలి అని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో మహారాజు రాజగురువుతో, రుద్రదేవుణ్ణి మనం మరింత బలశాలిగా తీర్చిదిద్దాలి. ఆడపిల్లే కదా అని వెనుకంజ వేయని భద్రకాళిలాగా తీర్చిదిద్దాలి. నేను ఒక ఆడపిల్లనన్న భావన తనకు కలగకుండా చేయాలి. ఓరుగల్లు సింహాసనానికి ఒక అపూర్వమైన శక్తియుక్తులు కలిగిన చక్రవర్తిగా చేయాలి అని అంటాడు. ఆ తరువాత తల్లి ప్రేమతో, తండ్రి క్రమశిక్షణతో రుద్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రుద్రుడు ఆడపిల్ల అన్న రహస్యంగానే ఉండిపోయింది. కాలంలో రుద్రుడు అన్ని విద్యలను అభ్యసిస్తూ 10 ఏళ్ల తెలివైన బాలుడిగా రూపుదిద్దుకున్నాడు. పది సంవత్సరాలు గడిచిన తర్వాత రుద్రుడు ఆలస్యమైందని విద్యను అభ్యసించడానికి తన గురువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, క్షమించండి గురువుగారు, ఆలస్యమైంది అని అంటాడు. వెంటనే గురువుగారు కోపంతో, రుద్ర, శిక్షణలో సమయపాలన ఉండాలని నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నీ తీరు మాత్రం మారట్లేదు. మహారాజుతో ఒక మాట చేరవేయాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు రుద్రుడు భయపడుతూ, లేదు గురుదేవా, ఇంకొక్క అవకాశం ఇవ్వండి, ఇక నుండి సమయం కన్నా ముందుగానే వస్తాను అని అంటాడు. రుద్రుడి మాటలకు గురువుగారు మన్నించి రుద్రుడికి శిక్షణ ప్రారంభిస్తాడు. రుద్రుణ్ణి కళ్ళకు గంతలు కట్టుకొని ధ్యానం దానిపై ఉంచి ఒక పక్షిని గురిచూసి కొట్టమంటాడు. కానీ రుద్రుడు దాన్ని కొట్టలేక దాని గురి తప్పించి పక్షిని చేతితో పట్టుకొని దానిని ఎగురవేస్తాడు. అది చూసి గురువుగారు, రుద్ర, నేనేం చేయమన్నాను, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే రుద్రుడు, గురుదేవా, మన్నించాలి, నాకు ఎందుకో ఆ పక్షిని చంపడం సరికాదనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు గురువుగారు కోపంతో, రుద్ర, శిక్షణ సమయంలో జాలి, బాధ ఇవేమీ ఉండకూడదు. కేవలం లక్ష్యం పైన మాత్రమే గురి ఉండాలి. అప్పుడే నువ్వు సరైన శిక్షణ పొందగలుగుతావు అని అంటాడు. వెంటనే రుద్రుడు, మీరన్నది నిజమే గురుదేవా, కానీ శిక్షణ పేరుతో ఒక ప్రాణిని శిక్షించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతాడు. వెంటనే గురువుగారు కోపంతో, రుద్ర, రేపు రణరంగంలో కూడా ఇలాగే ఆలోచిస్తావా అని అడుగుతాడు. అప్పుడు రుద్రుడు, గురుదేవా, రణరంగంలో శత్రువులపైన కఠినంగా వ్యవహరించవచ్చు, కానీ ఏ నేరమూ చేయని ఒక పక్షిని శిక్షించడం నా మనసుకు ఎందుకో మంచిగా అనిపించడం లేదు అని అంటాడు. వెంటనే గురువుగారు రుద్రుని దగ్గరగా పిలిచి, పోని ఆ చిటారు కొమ్మను ఛేదించు అని ఇంకొక లక్ష్యాన్ని చూపిస్తారు. రుద్రుడికి ఆ లక్ష్యం కనిపించకుండా
ఆ లక్ష్యానికి పక్కనే ఉన్న చింతకాయను చూసి నోరూరుతుంది. అది గమనించిన గురువుగారు, రుద్ర, ఏం చేస్తున్నావు? ఎక్కడ చూస్తున్నావు? లక్ష్యాన్ని ఛేదించు, లక్ష్యంపై గురిపెట్టు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు రుద్రుడు, గురుదేవా, చింతకాయ అని అంటాడు. వెంటనే గురువు కోపంతో, అయ్యో రుద్ర, నీ ధ్యాస ఎక్కడుంది? ఎప్పటికి నేర్చుకుంటావో ఏమో అని కోపంతో పక్కకు వెళ్ళిపోతాడు. వెంటనే రుద్రుడు ఆ చింతకాయని గురిచూసి కింద పడవేస్తాడు. అది చూసిన గురువు, రుద్ర, ఆ గువ్వని కొట్టలేకపోయావు, కానీ చింతకాయలు మాత్రం ఎలా కొట్టగలిగావు అని అడుగుతాడు. వెంటనే రుద్రుడు ఆనందంతో ఆ చింతకాయలను తీసుకొని, గురుదేవా, నాకు చింతకాయలంటే చాలా ఇష్టం, మా అమ్మాయికి కూడా ఇష్టం అని చెప్పి చింతకాయలను చేతిలో పట్టుకొని తన తల్లి దగ్గరకు పరిగెత్తుతూ ఉంటాడు. అదే సమయంలో మహారాణి రుద్రుడి కోసం ఎదురుచూస్తూ మనసులో, ఇన్ని రోజులు నేను మా తల్లి దగ్గర ఉన్నా కానీ నా ధ్యాసంతా నీ మీదే ఉంది రుద్ర. నేను అక్కడ ఉన్నన్ని రోజులు నిన్ను విడిచి ఉండడానికి ఎంత బాధపడ్డానో నాకే తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రుద్రుడు పరిగెత్తుకుంటూ మహారాణి దగ్గరికి వస్తాడు. మహారాణి రుద్రుని దగ్గరకు తీసుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది. అప్పుడు రుద్రుడు మహారాణిని కూర్చోపెట్టి, అమ్మా, నీకిష్టమైందేమిటో చెప్పు అని అంటాడు. వెంటనే మహారాణి, నువ్వే నాయనా అని అంటుంది. అప్పుడు రుద్రుడు, అది కాదమ్మా, నీకు ఇష్టమైంది అని అంటాడు. వెంటనే పెద్దమ్మ, నాయనా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా మీ అమ్మ అదే చెప్తుంది అని అంటుంది. అప్పుడు రుద్రుడు, అయ్యో పెద్దమ్మ, ఆ విషయం నాకు కూడా తెలుసు, నేను అడిగేది తినే పదార్థాలలో అని. అమ్మ, ఒకసారి కళ్ళు మూసుకో అని తన గుప్పెట తెరిచి తన చేతిలో ఉన్న చింతకాయలను చూపిస్తాడు. మహారాణి కూడా వాటిని చూసిన వెంటనే చిన్నపిల్లలాగా మారిపోయి, చింతకాయల, నాకు చాలా ఇష్టమని ఇద్దరూ కలిసి సంతోషంగా తింటూ ఉంటారు. అప్పుడు పెద్దమ్మ వచ్చి, అమ్మ, మీ తల్లి కొడుకుల ముచ్చట్లు పూర్తయినట్లయితే మనం అసలు పని చూద్దామని అంటుంది. అప్పుడే దాసీలు కొత్త వస్త్రాలను, నగలను, ఇంకా కొన్ని కానుకలను తీసుకొస్తారు. వాటిని చూస్తూ రుద్రుడు, అమ్మా, ఏంటమ్మా ఈ హడావుడంతా అని అడుగుతాడు. వెంటనే మహారాణి, రుద్ర, నీ పుట్టినరోజు ఇంకా దసరా సంబరాలు ఒకేసారి కలిసి వస్తున్నాయి కదా అని అంటుంది. అప్పుడు రుద్రుడు, అమ్మా, ఎప్పటినుంచో ఒకటి అడుగుదామనుకుంటున్నాను, అసలు ఈ దసరా అంటే ఏంటమ్మా అని అడుగుతాడు. అప్పుడు మహారాణి, చల్లని తల్లి కాకతీమాత భద్రకాళి రూపం దాల్చి మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి చంపి విజయం పొందిన రోజు. అంతేకాదు, శ్రీరామచంద్ర ప్రభువు కూడా సరిగ్గా ఇదే రోజున రావణాసురుణ్ణి చంపి విజయం సాధించాడు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం దసరా నవరాత్రి పండుగ దినాల్లోనే నువ్వు పుట్టావు నాయనా. మళ్ళీ మనం ఇప్పుడు ఆ ఉత్సవాలను జరుపుకోబోతున్నామని చెప్తుంది. అప్పుడు రుద్రుడు అక్కడ ఉన్న వస్త్రాలను, నగలన్నిటినీ చూస్తూ, ఇవన్నీ చాలా బాగున్నాయి అమ్మా, ఈ అలంకరణ అంతా ఆడపిల్లలకే ఎందుకు చేస్తారు, మగపిల్లలకు ఎందుకు చేయరు అని గాజులు తీసుకొని, అమ్మా, ఇవి ఆడపిల్లలే ఎందుకు వేసుకోవాలి, మగపిల్లలు ఎందుకు వేసుకోకూడదు అని అడుగుతాడు. అప్పుడు మహారాణి మనస్సులో బాధపడుతూ రుద్రుని దగ్గరికి తీసుకొని, రుద్ర, మగపిల్లలకు విల్లులు, ధనస్సులు, శస్త్రాలే అలంకరణలు, అయినా ఇలా అలంకరిస్తే యుద్ధ విద్యలు ఎలా నేర్చుకుంటారు అని అడుగుతుంది. వెంటనే రుద్రుడు కూడా అర్థం చేసుకొని, అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇవన్నీ అలంకరించుకోవడానికి గణపాంబ ఎక్కడా అని అడుగుతాడు. మహారాణి కూడా, పెద్దమ్మ, గణపాంబ ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు పెద్దమ్మ, ఆ తుంటరి పిల్ల ఎక్కడో ఎవరినో ఆట పట్టిస్తూ ఉంటుంది, ఆ పిల్లను వెతికి వెతికి నా కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి అని అంటుంది. వెంటనే రుద్రుడు, పెద్దమ్మ, చెల్లిని నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రుద్రుడు వెళ్ళిపోయిన తర్వాత మహారాణి ఏడుస్తూ మనసులో, నిన్ను మోసం చేస్తున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా అని అనుకుంటుంది. ఆ తరువాత గ్రామంలో గ్రామస్తుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. వాటిని కనుక్కోవడానికి మహారాజు మారువేషంలో వెళ్ళి వారిని అడ్డుకొని ఎందుకు గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు వారిలో ఒకరు, నేనేం గొడవ పడడం లేదు, నా ఇల్లును దోచుకున్నాడు అని అంటాడు. వెంటనే ఇంకొకరు, నేనేం దొంగతనం చేయలేదు, నా ఇంట్లోనే దొంగతనం జరిగింది అని అంటాడు. అప్పుడే ఇంకొకరు వచ్చి, ప్రతి ఇంట్లోనూ దొంగతనాలు జరుగుతున్నాయి,
ఎందుకనో అస్సలు అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు మారువేషంలో ఉన్న మహారాజు, మీరేం బాధపడకండి, రాజుతో మాట్లాడి నేను సమస్యను పరిష్కరించేలా చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ గ్రామస్థుడు, రాజ్యాన్ని పాలించే ప్రభువే ప్రజల కష్టసుఖాల గురించి ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు, అయినా వీళ్ళు బాధపడుతున్నది ఎందుకో తెలియడం లేదు అని అంటాడు. అదంతా విని రాజు దూరంగా వచ్చి, గురుదేవా, వీళ్ళ దుఃఖం దూరమవ్వాలి, రాజ్యమంతా పండుగ శోభతో కలకలలాడిపోవాలి, వీరంతా ఆనందంగా పండుగను జరుపుకోవాలి. తన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా లేకపోతే ఏ రాజు మాత్రం పండుగ చేసుకోగలడు? ఈ పండుగ రోజున ఏ గ్రామస్థుడు పేదరికంతో అలమటించకూడదు, అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయించండి అని చెప్తాడు. అప్పుడే రుద్రుడి చెల్లెళ్ళైన గణపాంబ ఇంకా అమరావతి ఇద్దరూ కలిసి రుద్రుని భయపెట్టి, అయ్యో అన్నయ్య, నువ్వా, మేమింకా ఆ విశ్వ అనుకున్నాము అని అంటారు. అప్పుడే విశ్వ నొప్పులతో ములుగుతూ వస్తాడు. విశ్వాని చూసిన రుద్రుడు, అయ్యో అన్నయ్య, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు విశ్వ, వీరు నన్ను అరటి తొక్కలు వేసి కింద పడవేశారు అని చెప్తాడు. వెంటనే వాళ్ళిద్దరూ, మేం పడేశాం సరే, నీ కళ్ళున్నాయిగా, చూసుకొని నడవచ్చు కదా. కాళ్ళు నివ్వి, మధ్యలో మేమేం చేశాం, మమ్మల్ని అంటావు అని అంటారు. వారి మాటలకు విశ్వాకి కోపం వచ్చి వారిని కొట్టబోతూ ఉండగా రుద్రుడు అడ్డుకొని, అన్నయ్య, మనం చెల్లెళ్లపై చేయి చేసుకోకూడదు అని చెప్తాడు. వెంటనే విశ్వ, ఆ పెద్ద చెప్పావులే, ఉండు, అమ్మతో చెప్పి వీళ్ళ పని పట్టిస్తా, అమ్మా నెప్పి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విశ్వాని చూసి గణపాంబ ఇంకా అమరావతి నవ్వుతూ ఉండగా రుద్రుడు, ఎందుకలా ఏడిపిస్తున్నారు విశ్వాని అని అడుగుతాడు. అప్పుడు వాడు మేం వేసిన ముగ్గులన్నిటినీ చెడిపేశాడు అన్నయ్య అని చెప్తారు. వెంటనే రుద్రుడు, తప్పు, అలా చేయకూడదు, ఎంతైనా విశ్వ మన అన్నయ్య, సరే ఆ గొడవ వదిలేసేయండి, రండి మనం ఏనుగాట ఆడుకుందామని చెల్లెలను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత మహారాజు ఇంకా గురువు రుద్రుడి పరీక్ష కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎంతసేపు రుద్రుడు రాకపోవడంతో గురువుగారు, మహారాజా, రుద్రుడు బహుశా దారిలో ఉండి ఉండవచ్చు అని అంటాడు. వెంటనే మహారాజు కోపంతో, పరీక్ష ఉందని తెలిసి కూడా ఆలస్యంగా రావడానికి కారణం ఏం చెప్తాడో చూద్దాం అని అంటాడు. అదే సమయంలో పెద్దమ్మ మహారాణికి ఇంకా గణపాంబకు గోరింటాకు పెట్టడం రుద్రుడు చాటుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే మహారాజు, కాబోయే చక్రవర్తి సమయపాలన పాటించడం రుద్రుడికి అర్థం కావాలి అని అంటాడు. అప్పుడు గురువుగారు, మహారాజా, రుద్రుడు ఉదయం శిక్షణకు వచ్చాడు కానీ అని ఆలోచిస్తూ ఉండగా మహారాజు కోపంతో, గురువుగారు, ఉదయం ఏం జరిగిందో ఏం సంకోచించకుండా నాతో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడే రుద్రుడు కింద పడి ఉన్న గోరింటాకును చూసి తను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా వెనుక ఉన్న విల్లులు కనిపించి, అమ్మో పరీక్ష, నేను వెళ్ళాలి అని వెళ్ళబోతూ ఉండగా తిరుమలదేవి అడ్డుకొని, ఎక్కడికి రుద్ర, పరుగు అని అడుగుతుంది. అప్పుడు రుద్రుడు కంగారు పడుతూ, పరీక్షకు ఆలస్యమైపోయింది అని చెప్తాడు. రుద్రుని గోరింటాకు ఆసక్తి గమనించిన తిరుమలదేవి మనసులో, ఇది రుద్రుడికి పరీక్షా సమయం కాదు, నీ పరీక్షా సమయం గణపతి దేవా అని అనుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.